శ్రీ శ్రవణం ఛానల్‌కి చిన్నారులందరికీ, శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే శ్లోకం 76వ శ్లోకం అనమాట. ముందుగా మనం సంస్కృత శ్లోకాన్ని విందాం. ఆ తర్వాత ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకొని, తెలుగులో శ్లోకాన్ని విని, ఆ తర్వాత విశ్లేషణలోకి వెళ్దాం. ముందుగా సంస్కృత శ్లోకం. हरक्रोधज्वाला वलिभिरवलीढेन वपुषा गभीरे तेनाभि सरसि कृतसङ्गो मनसि जहा समुत्तस्थौ तस्मादचलतनये धूमलतिका जनस्तां जानीते तव जननि रोमावळिरिति. శ్రావణి శ్లోకాన్ని చాలా చక్కగా అద్భుతంగా పాడి వినిపించారు మనకి. మరొకసారి ఆ అమ్మాయికి ఆశీస్సులు తెలియజేస్తూ ఇప్పుడు దీని ప్రతిపదార్థం తాత్పర్యాన్ని తెలుసుకుందాం. హే జగజ్జనని, అచల తనయే అంటే అచలము అంటే పర్వతం, పర్వతరాజపుత్రి పార్వతీమాత. మనసిజ మనస్సునందు పుట్టిన మన్మధుడు. హర శివుని. క్రోధ కోపమనే జ్వాల అగ్ని యొక్క. ఆవళిభి వరుసల చేత. అవలీఢేన తాకిన. వపుష శరీరంతో. గభీరే లోతైన. తే నీ యొక్క. నాభి బొడ్డు. సరసి సరస్సునందు. కృతసంగ కూడినవాడై అంటే దూకాడు. తస్మాత్ కాలుతున్న శరీరం నుండి. ధూమలతిక లత వంటి పొగ. సముత్తస్థౌ పైకి లేచింది. జనని మాత. జనః లోకము. ఈ పొగతీగను. తవ నీ యొక్క. రోమ ఆవళిహి రోమాల పంక్తి. జానీతే తెలుసుకున్నారు అంటే నువ్వుగారుగా తెలుసుకున్నారని అర్థం. ఇప్పుడు తాత్పర్యానికి వస్తే మనం హే జగజ్జనని, శివుడి యొక్క క్రోధాగ్ని జ్వాలలకి ఈ మన్మధుడు తట్టుకోలేక సశరీరంగా లోతుగా ఉన్న నీ నాభి అనే సరస్సులో దూకేశాడు. ఆ నాభి అనే సరస్సు నుండి కాలుతున్న శరీరం నుండి ధూమలతిక ఒకటి, పొగతీగ ఒకటి పైకొచ్చింది. అది నీ నూగారు అని లోకం తెలుసుకుంది అంటున్నారు. శంకర భగవత్పాదులు వారు ఈ రకమైన భౌతిక అంశాన్ని గురించి చర్చిస్తారని అనుకోవడం మన అవివేకం అనమాట. దీనిలో ఉన్న అంతరార్థం ఏమిటి అన్నది మనం తెలుగు పద్యాన్ని విన్న తర్వాత అప్పుడు తెలుసుకుందాం. ముందుగా తెలుగులో పద్యం. హరకోపాగ్నికి రేగు జ్వాలలకు చుట్టం చేయబడ్డట్టి ఆస్మరుడు దేహముతోడ లోతుగలని సౌభాగ్యల సచ్చరసిన్ దూరగలేచు ధూమలతికా సౌందర్యమున్ లోకులీ తెరగుంజూచి భ్రమితురమ్మ గిరిపుత్రి నీదు నూగారుగా. అనురాధ గారు ఎంతో చక్కగా దీన్ని పాడి వినిపించారు మనకి అర్థవంతంగా. ఇప్పుడు మనం దీని విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఇందులో మనకి శ్రీ విద్యకు సంబంధించిందే చెప్తున్నారన్నమాట. అంటే ఆజ్ఞాచక్రస్థాన స్థితమైన జ్ఞాననేత్ర వివేకం వలన కామతాపం అనేది పోయి నాభి చక్రం దగ్గర అది శాంతిస్తోంది అంటూ ఇది కూడా అర్థం కలిగి ఉందన్నమాట. దీంట్లో నెమ్మదిగా దాని విషయాలు, దాని వివరణ విందాం మనం. ఇక్కడ జగన్మాత విరాట్ రూపం దర్శించమని జగద్గురువులు మనకి చెప్తున్నారన్నమాట. ఏ తన్మాంస వసాది వికారం మనసి విచింతయ వారం వారం భజగోవిందం భజగోవిందం అంటూ ఈ భజగోవిందం అనే దానితోటి దీన్ని ముడిపెట్టారు. ఎలాగో చూద్దాం మనం. స్త్రీ యొక్క స్తనాలు నాభి ప్రదేశం చూసి మోహపరవశులైన వాళ్ళు సంసార పటంలో చిక్కుకుని జితేంద్రియత్వం లేని బ్రహ్మచారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించింది చెప్తున్నారు. అంటే పతనమైపోయే వారి గురించి ఇక్కడ. గృహిణి గృహస్థులకి మాత్రం ఇది కాదనమాట. ఏ తన్మాంసవసాది వికారం అన్నారు. అంటే
అవి కేవలము మాంసము కండలు ఆకారాలుగా ఉన్నవి. మనసి విచింతయ వారం వారం పదే పదే మనసులో తర్కించుకోండి, తొలగిపోండి అంటూ హెచ్చరిక చేస్తున్నారు భ్రష్టు పడుతున్న సమాజంలో ఉన్న కొంతమంది ఆ నడవడిక కలవారనమాట. ఆడవారిని చూడగానే ఆ రకమైన భావం వచ్చిన వాళ్ళకి ఈ పై శ్లోకాన్ని ఆయన వారి గురించి చెప్పడం జరిగింది. మరి అమ్మవారి నాభిని నూగారును వర్ణించారు ఎందుకు అంటే ఇది ఇందాక చెప్పుకున్నట్టుగా చాలా శాస్త్ర రహస్యం. అమ్మవారి శరీరం మంత్ర రూపంతో కూడినటువంటిది. మన్మధుడు అంటే కోరికల పుట్ట. ఎడతెగని కోరికలు ఉన్నవాడనమాట. ఎడతెగని కామము అంటే ఇక్కడ కోరికలు. అది ఆ కోరికలు ఎలాంటివి అంటే అగ్నితో సమానమైనవి. మన అసంతృప్తితోటి మనమే కాకుండా మన పక్కవారిని కూడా అవి దహిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ మన్మధుడిని ఈశ్వరుడు తన మూడో కంటితోటి కాల్చి దహించాడు. అంటే ఆ మంటలు శరీరానికి చుట్టుకుంటే ఆ బాధతో శరీరం కాలిపోతూ ఉండగా దిక్కుతోచక పరిగెత్తుకుంటూ వెళ్ళి జగన్మాత నాభి అనే సరస్సులో దూకేశాడు. ఈ పడడంలో నిప్పు చల్లారి పొగ పైకి వచ్చి అది అమ్మవారికి నూగారుగా భ్రాంతి కలిగింపజేసింది అన్నారు. నాభి అంటే ఇది సౌభాగ్యత్వానికి చిహ్నం. ఇక్కడ ఈ నాభి అన్నది సరస్సు కింద పోల్చారు. అంటే అది జలచక్రం. అంటే అది మణిపూర చక్రానికి చిహ్నం అన్నమాట. మనిషిలోని ఈ షట్చక్రాల్లో మణిపూర చక్రం నాభి స్థానంలో ఉంటుంది కదా. మన్మధుడు మండిపోతూ అమ్మవారి నాభిలో దూకాడు అంటే గూఢార్థం ఏంటంటే అంతులేని కోరికలను దహించి వేస్తుండగా అవి ఆధ్యాత్మిక ప్రగతికి అవరోధంగా నిలవగా సాధకుడు భక్తుడు దిక్కుతోచక అమ్మవారి మంత్రజపంతోటి స్తోత్రంతోటి భగవన్నామ సాధనతోటి మణిపూరక చక్రంలో శ్వాసను నిలిపి ఆ కోరికల అగ్నిని చల్లార్చుకోవాలి. అప్పుడే దేవీ ఉపాసకులకు ఆ తల్లి కరుణతో అర్థం లేని ఈ నిప్పు లాంటి కోరికలను జయించే శక్తి వస్తుంది. అది ఆ తల్లి ప్రసాదిస్తుంది అనమాట. ఆ చక్రంలోనే మధ్యమా రూపమైన నాదం జ్ఞాననాదాన్ని అంకురింపు చేస్తుంది. సాధకులు ఉపాసకులు దేవీ భక్తులు ఈ చక్రలోకంలోకి ప్రవేశించేటప్పుడు ఒకానొక వైరాగ్య స్థితి జ్ఞానస్థితి చేరుకోగలుగుతారు. అంతేకాని అమ్మవారి నాభిలోకి మన్మధుడు దూకడం ఏమిటి, ఎలా ఇమిడాడు, ఇలాంటి కుతర్కాలు పనిచేయమంటున్నారు రచయిత భావని గారు. చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్ మనకి ఇక్కడ చెప్పారు. అలాగే ఇక నూగారు విషయానికి, నాభి చుట్టూరా నూగారు ఉంటుంది. అది అగ్ని చల్లారిన పొగలా కనిపించింది అంటే అక్కడ జలతత్వం ఉంటుందో అక్కడ నూగారు రోమాలు కూడా ఉంటాయి. అవి కోట్లాది కోరికలకు ప్రతిరూపాలు మానవ శరీరంలో. అవి అందుకే కనబడుతుంటాయి. అబ్బో ఎన్ని కోరికలు ఉన్నాయో మనకి ఈ రకంగా ఆలోచించి చూస్తే మనం అమ్మవారి మంత్ర శరీరం భావన చేస్తూ ఆ తల్లిని శరణు వేడిన వారికి ఆ తల్లి కోరికలు అనే అగ్నిగుండంలోంచి బయటకు పడేస్తుందన్నమాట. ఆ అగ్నిని ఆవిడ శీతలపరుస్తుంది అని చక్కటి అర్థం ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ విషయంలో కూడా అమ్మవారిలోని మాతృత్వాన్ని చూసే దృష్టి మనకు ఉండాలన్నమాట. ఇకపోతే దీనికి సంబంధించిన యంత్రం గురించి గనక మనం తెలుసుకుంటే ఇది వలయాకృత అష్టదళ పద్మము క్లీం బీజయుక్త కర్ణికా సహితం ఇదనమాట. ఇప్పుడు చెప్పుకున్నట్టుగానే మనం యంత్రాన్ని కానీ యంత్రానికి సంబంధించిన బీజాక్షరాన్ని కానీ మనంతట మనం ప్రాక్టీస్ చేయకూడదు. ఇకపోతే ఈ శ్లోకం చదువుకుంటేట మనకి జనప్రియత్వం కలుగుతుంది అంటారు. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు మన కోరికలను ఏ విధంగా నశింప చెయ్యాలి అంటూ మనం ఈ శ్లోకాలన్నింటిలో కూడాను చక్కగా అంతరార్థం ఏమిటి అనేది తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. శంకర భగవత్పాదుల వారికి ప్రణామాలు అర్పిస్తూ మళ్ళీ మనం రేపు మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.